గుండెలో వాడే పదాల పేర్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండె అంటే తెలుగులో, కార్డియాక్ అంటే తెలుగులో ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్నరీ అంటే ఏంటో తెలుసుకుందాం. మరి ఆర్కిల్స్ అంటే ఏందో తెలుసుకుందాం. వెంట్రికల్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఏఎస్డి అంటే ఏందో తెలుసుకుందాం. ఈఎస్డి అంటే ఏందో తెలుసుకుందాం. మరి పేస్ మేకర్ అంటే ఏందో తెలుసుకుందాం. ఈ భాగాల యొక్క అర్థాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వైద్యం అనేది లాటిన్ భాష నుండి, గ్రీకు భాష నుండి మరి వచ్చింది. ఆ గ్రీకు భాష, లాటిన్ భాష నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేశారు. అయితే కార్డియాక్ అంటే తెలుగులో గుండె అని అర్థం. కార్డియాక్ అంటే ఏంటి? లాటిన్ భాష, తెలుగులో గుండె అని అర్థం. మరి కర్నరీ అంటే ఏంటి? అది లాటిన్ భాషే. కర్నరీ అంటే మరి కిరీటం లాగా గుండెలో ఆ నర్వ్స్ అని పొదగబడినాయి కాబట్టి దానికి కిరీటము అన్నారు. కార్డియాక్ అంటే తెలుగులో ఏంటి? గుండె. మరి కర్నరీ అంటే తెలుగులో ఏంటి? కిరీటము అని అర్థం. అయితే పేస్ మేకర్ అంటే ఏంటి అర్థం? తెలుగులో విద్యుత్ కేంద్రం అని అర్థం. మరి ఆర్కిల్స్ అంటే ఏంటి తెలుగులో? జెంట్రికల్ అని అర్థం. వెంట్రికల్స్ అంటే ఏంటి తెలుగులో? కర్ణికల్ అని అర్థం. ఈ విధంగా మరి వాల్స్ సన్నబట్టాన్ని మరి ఏమంటారంటే దాన్ని మరి సన్నబట్టాన్ని స్టెనోసిస్ అంటే ఏంటి? వాల్స్ అనేవి సన్నబట్టం అన్నమాట. మరి రిగర్సిటేషన్ అంటే ఏంటి అంటే వాల్స్ లీకేజ్ ఉంటేనేమో రిగర్సిటేషన్ అంటారు. వాల్ సన్నబడితేనేమో స్టెనోసిస్ అంటారు. వాల్ సన్నబడితే ఏమంటారు? స్టెనోసిస్ అంటారు. వాలు లీకేజ్ అయితే ఏమంటారు? రిగర్సిటేషన్ అని అంటారు. మరి ఈ విధంగా గుండెలోని భాగాల పేర్లు ఈ విధంగా పెట్టారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.